క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 ఐఐసీసీ పురుషులు ప్రపంచ కప్కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఈ మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా మ్యాచ్లు జరిగే వేదికలను క్రికెట్ దక్షిణాఫ్రికా అధికారికంగా ఖరారు చేసింది. సుమారు 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా గడ్డపై ఈ మెగా ఈవెంట్ జరగనుండడం విశేషం. టోర్నమెంటులో సింహభాగం అంటే 44 మ్యాచ్లకు దక్షిణాఫ్రికాకే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం దేశంలోని 8 ప్రధాన నగరాలను ఎంపిక చేశారు. జోహన్నెస్బర్గ్, ప్రిటోరియా, కేప్ టౌన్, రడ్బర్న్, గేక్, బెర్హా, బ్లూమ్ఫాంటైన్, ఈస్ట్ లండన్, ఫ్లార్ నగరాల్లోని స్టేడియాలు ఈ మ్యాచ్లకు వేదికలు కానున్నాయి. మిగిలిన 10 మ్యాచ్లను సహా ఆతిథ్య దేశాలైన జింబాబ్వే, నమీబియాలోని నిర్వహించినట్లు సిఎస్ఏ స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ కేసులు పెట్టడం సాధారణమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అధికారం శాశ్వతం కాదని, రాబోయేది వైసీపీ ప్రభుత్వం అంటూ జోస్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ మైనింగ్ విషయంలో వీడియోలు తీస్తుండగా హత్య చేసే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రతాప్ కుమార్కు పార్టీ పూర్తి మద్దతు ఇచ్చిందని కాకాని చెప్పుకొచ్చారు. ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధారణ స్థాయి నాయకుడి దగ్గర నుంచి శాసనసభ్యులుగా, మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం. కావలిలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం, ఇటీవల ఒక 307 కేసు పెట్టడం, మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్యా ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పని ఆయన్ని ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది. ఎవరైనా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం, మనస్తత్వం తెలిసినటువంటి వాడు మర్డర్ చేసేటువంటి స్థాయి ఉండాలా? అటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి ఆయనకి పాపం దాంట్లో ఏమన్నా అలవాటు ఉందా? పోనీ ఒకవేళ ఎమ్మెల్యే గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరూ లేనటువంటి క్వారీ దగ్గరికి పోయి ఆయన ఏమి చేస్తే ఆయన మీద హత్యక పథకానికి ప్లాన్ చేసినట్టు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పోలీసులు పోతుంది. ఎందుకంటే దొంగతనం చేసినా, దొంగ మాటలు చెప్పినా అతికినట్టుగానే ఉండాలి. కనీసం నీ ఇంటి దగ్గరికి వచ్చి డ్రోన్ ఎగరేసారాయా హత్యా ప్రయత్నానికైనంటే అర్థం ఉంటుంది. ఏమీ లేకుండా ఎవడన్నా ఈ నియోజకవర్గంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తులు వాటిని విస్మరించి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతుంటే, అవినీతి సొమ్ము దోచుకుంటూ ఉంటే వాటిని ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ప్రశ్నించాల్సినటువంటి హక్కు, బాధ్యత ఉందా లేదా అనేటువంటిది పోలీసు యంత్రాంగం, కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పండి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సినీ నటిని కరాటి కళ్యాణిపై సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఫిర్యాదు చేశారు. ఎన్బిటి నగర్ మార్కెట్లో తనపై ప్రమేయం లేకుండా మహిళలపై కరాటి కళ్యాణి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించడం బాధాకరమని వారు చెప్పారు. తమ ప్రాంతానికి సంబంధం లేకుండా మాట్లాడిన ఆమె నిష్కలంగా ప్రజాసేవలో ఉన్న మహిళల పరువు తీసేలా వ్యవహరించారన్నారు. లాభాపేక్ష లేకుండా ప్రజల సేవ కోసం శ్రమిస్తున్న మహిళలను లేడీ బౌన్సర్లు అంటూ కించపరిచిన తీరు తీవ్రంగా బాధించిందన్నారు. ఈ వ్యవహారంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పీసీపీ వెంకటరెడ్డి ఫిర్యాదు కాపీని అందజేశామని తెలిపారు. మాల మహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఎస్సీ వర్గీకరణను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇది దళిత ఐక్యతపై బీజేపీ కుట్రగా అభివర్ణించారు. వర్గీకరణ వల్ల కొద్ది మందికే లాభం అన్నారు. 1108 ఎస్సీ కులాలకు
న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. మాల ప్రజాప్రతినిధుల మౌనం అన్యాయమని విమర్శించి ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయిస్తారని గుర్తు చేశారు. మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ ముసుగులో మన సామాజిక వర్గాన్ని కుట్ర చేసి తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా. ఇకపోతే ఎస్సీ రిజర్వేషన్ పేరులో మనకిచ్చేది పీనట్స్, నథింగ్ బట్ స్పిట్ రైస్, ఎంగిలి మెతుకులు పడేస్తూ ఉన్నారు మిత్రులారా. 100లో 4గురికే దీనివల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈనాటికి 96% ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్, కిందే పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా. ఈ 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు, మన రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. అలాగే మోడీ గారు అయితే దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలకు 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ 4 సీట్లని సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే సబ్ క్లాసిఫికేషన్ అంటే. మనం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు డెవలప్ అవడానికి వ్యతిరేకం కాదు మిత్రులారా. కుట్రపూరితంగా దళితుల ఐక్యతను దేశవ్యాప్తంగా దెబ్బతీసే విధంగా మరి ఈ సబ్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చారు. కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మాల సోదరులు, బంధువులు, అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. ఎస్సీ లిస్టులో నిజంగా వాళ్ళని పైకి తీసుకురావాలనుకుంటే ఇంకొక 10% రిజర్వేషన్ పెంచి వాళ్ళకి ఇచ్చేయాలి. లేదా మిగతా కులాలతో, ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలతో, డామినెంట్ కులాలతో పోటీ పడలేకపోతే వారి కోసం స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ ప్రకటించాలి. కానీ ఎంగిలి మెతుకులు విసిరి ఇదే మీరు పంచుకు చావండి, కొట్టుకు చావండి అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా? నేను చెప్పదలుచుకుంది ఒకటే, చంద్రబాబు నాయుడికి, మోడీకి, రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకుంది ఒకటే. ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎంగిలి మెతుకుల్లో ఓటాల కోసం కొట్టుకు చావమంటున్నారు కదా. మీ కేబినెట్ పదవుల్లో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదా? ఈ దేశంలో భూముల సంపద విషయంలో వర్గీకరణ అవసరం లేదా? అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల విషయంలో గత 10 రోజులుగా మెదక్ జిల్లాలో యూరియా ఎరువుల కొరత తీవ్రంగా మారింది. ఎరువుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచి పలు అగ్రో సేవ కేంద్రాల వద్ద బారు తీరుతున్నారు. యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడి ఓపిక లేకపోవడంతో రైతులు తమ పాస్బుక్లు, ఆధార్ కార్డులను క్యూ లైన్లో పెట్టి వెళ్లిపోతున్నారు. మహమ్మదాబాద్ నగర్ రైతు వేదికలో పోలీసులు బందోబస్తు మధ్య టోకెన్ల పంపిణీ చేయగా రైతులు భారీగా తరలివచ్చారు. ఒక్క లారీ యూరియా రాగానే రైతులు అక్కడికి చేరుకొని యూరియా కోసం క్యూలో నిలిచారు. ఆగ్రోస్ నిర్వాహకుడు యూరియాను గోదాంలో దాచి వేరే చోటుకు తరలిస్తారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం గోదాంలో దాచిన 30 బస్తాల యూరియాను బయటకు తీయించి రైతులకు పంపిణీ చేయించారు. ఈ రైతు యూరియా అవసరం వస్తే యూరియా ఇచ్చుడు తర్వాత ముందు గంట మందు కొంటేనే ఆ యూరియా రాసిస్తా నీకు అని చెప్పి ఆ గంట మందు కొన్నాక ఇప్పుడు గంట మందు అవసరం ఉండదు. యూరియా అవసరం. ఇప్పుడు యూరియా అది అవసరం లేకపోయినా యూరియా బస్తా కోసం మళ్ళీ పైసలు పెట్టి యూరియా కొనుక్కునే బతుకు ఈ రోజు రైతులైంది. ఇలాంటి దుస్థితి కనబడతా ఉంది. అయినా అధికారులకు కూడా చిమ్మకుట్టినట్లేదు. అధికారులకు లేదు, ప్రజలకు లేదు. అదే విధంగా ఇక్కడ మరి అధికారులు ఉన్నారు, వాళ్ళను స్పందిస్తలేరు. నేను వ్యవసాయ అధికారులను, కలెక్టర్ గారిని కోరుతున్నా, ఓ వైపు యూరియా కొరతతో రైతు బాధపడుతుంటే మరోవైపు ఈ మందు కొను, ఆ మందు కొను, ఆ మందు కొంటిస్తా, ఈ మందు కొంటిస్తా అని చెప్పేసి మీరు ఏదైతే అన్నదాత కావచ్చు, ఆగ్రోస్ కావచ్చు, ఇంకా రైతు సేవా కేంద్రం ఏదైనా సరే వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సొసైటీల ద్వారా మీరు సప్లై చేయండి, వెంటనే సప్లై చేయండి. 2-3 రోజుల లోపల యూరియా ఇక్కడ కొరత తీర్చకపోతే పెద్ద ఎత్తున అన్నదాతల పక్షాన్ని నిలబడతాం, ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. హైదరాబాద్ కుకట్పల్లి సహస్ర హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేళ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బాధిత సహస్ర ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం తరపున అన్ని ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇచ్చారు. సహస్రను హత్య చేసిన వ్యక్తికి కఠినమైన శిక్ష విధించాలని ఆయన అన్నారు. ఈ కేసును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే బాధిత కుటుంబానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ తరపున ప్రభుత్వ నివాసంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు, అవసరమైన నష్టపరిహారం, ఇతర శ్రేయభిలాష చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు. చాలా దారుణం.
వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నా. మరి వాళ్ళ యొక్క తండ్రి కానీ తండ్రి కృష్ణ, తల్లి రేణుక కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు జరిగినటువంటి అన్యాయం, మా కుటుంబం జరిగిన అన్యాయం మళ్ళీ ఏ కుటుంబం జరగద్దు. మా ఒక కొడుకు ఇంటికాడ నుంచి పోవాలంటే కూడా మాకు భయం అయితే ఉన్నది. మరి పట్ట పగలు మరి నడి సెంటర్ సిటీలో ఇది జరగడం చాలా ఘోరం. మరి ఇటువంటి జరగకుండా తప్పకుండా శాస్త్రిని పేరు మీదనే ఒక చట్టం తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము ఒప్పుకున్నాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచెమై శాస్త్రిని పేరు మీద ఒక పగడబంది చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున కూడా మేము ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేస్తాం. ఏది ఏమైనా ఆ కుటుంబంగా కాకుండా వేరే ఆ కుటుంబ ఉన్నారా, ఇంకా మిత్రులున్నారా, తప్పకుండా వాళ్ళు లూపి లాగి మరి పోలీస్ శాఖకు నేను డైరెక్షన్ ఇస్తున్నా. ఎస్సీ ఎస్టీ కేసు కూడా దీన్ని వర్తింపజేయాలి. ఆ కుటుంబంలో కాకుండా ఎవరో బంధుమిత్రులు ఎవరున్నారో అందరినీ కూడా జైలుకు పంపాలి. వారి జీవిత ఖైదు పడే విధంగా చేయాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. మేము ఏది ఏమైనా ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. ఆ కుటుంబానికి ఒక 2 BHK ఇల్లు తప్పకుండా ఇప్పిస్తాం. ఎస్సీ ఎస్టీ కేసుల బెనిఫిట్స్ అని కూడా వాళ్ళకి వర్తింపజేస్తాం. తర్వాత స్పెషల్గా కుటుంబానికి ఒక ఎక్స్కేసీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున రికమెండ్ చేసి ప్రత్యేకమైన ఎక్స్కేసీ కూడా ఇప్పిస్తాం. వాళ్ళు చాలా గరీబ్ వాళ్ళు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటారు కనుక ఆ కుటుంబానికి తప్పకుండా 100% న్యాయం చేస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆదిలాబాద్ జిల్లా ముకారాలో రైతులు యూరియా కొరతపై వినూత్న నిరసన తెలిపారు. గ్రామంలో దున్నపోతుకు వినతి పత్రం అందజేసి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులకు ఇబ్బందులు పెరిగాయని, యూరియా కొరత లేదని చెప్తున్న వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యలకు బాధాకరమని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి సమస్య లేదని, గ్రామాల్లోనే యూరియా పంపిణీ జరిగేదని గుర్తు చేశారు. రాత్రి పగళ్లు దుకాణాల దగ్గర గాపులు గాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో మాజీ సర్పంచ్ గార్దే మీనాక్షి, ఎంపీటీసీ గార్దే సుభాష్ రైతులు పాల్గొన్నారు. నెలతోని ఏర్పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఎంతో అవస్థలు జరుగుతున్నాయి. ఇవాళ యూరియా కోసం ఎంతో అవస్థలు అవుతున్నాయి. ప్రజలు రోజు ధర్నాలు, రాస్తారోకోలు రాష్ట్రం అంతా చేసి వ్యవసాయం చేసే పనుల్లో అందరూ దుకాణంలో పొంటి పోయి యూరియా కోసం తిరుగుతున్నారు. కానీ యూరియా మాత్రం దొరకట్లేదు. కనీసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటారు అంటే అసలు యూరియా కొరతం లేదు, వాళ్ళు రైతులే కారు, కావాలని టీఆర్ఎస్ నాయకులు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, కాంప్లికేటెడ్ క్రెడిట్ చేస్తున్నారు అంటున్నారు. మరి దయచేసి మీరు రాష్ట్రం అంతటా ఎంత యూరియా షార్టేజ్ ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ దున్నపోతకు మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో అపశృతి చోటు చేసుకుంది. బిందెలలో నిల్వ ఉంచిన తాగునీటిలో ఎలుక పడింది. ఆ నీరు తాగిన 8 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన అంగన్వాడీ సిబ్బంది పిల్లలను నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో డాక్టర్లు విద్యార్థులకు వైద్యం అందించారు. 3 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచిన అనంతరం చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించినట్టు వైద్యులు తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే అంగన్వాడీ కేంద్రాలలో శుభ్రత పై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎం ఆశా 8 మంది పిల్లల్ని కంటామినేటెడ్ వాటర్ తాగారేమో అన్న అనుమానంతో తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని పరీక్ష చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కనిపించలేవు. వాళ్ళని అబ్జర్వేషన్ చేసిన 3 hours అబ్జర్వేషన్ చేశాము. ఎటువంటి లక్షణాలు కనిపించలేవు. అందరు సేఫ్గానే ఉన్నారు. అదే విషయం పేరెంట్స్కి చెప్పి పంపించాము. వాళ్ళకి వార్నింగ్ సైన్స్ కూడా చెప్పి పంపించినాము. ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పాము. శివంపేట మండలం రత్నాపూర్ అంగన్వాడీ సెంటర్ నుంచి అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎం ఆశా 8 మంది పిల్లల్ని కంటామినేటెడ్ వాటర్ తాగారేమో అన్న అనుమానంతో తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని పరీక్ష చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కనిపించలేవు. వాళ్ళని అబ్జర్వేషన్ చేసిన 3 hours అబ్జర్వేషన్ చేశాము. ఎటువంటి లక్షణాలు కనిపించలేవు. అందరు సేఫ్గానే ఉన్నారు. అదే విషయం పేరెంట్స్కి చెప్పి పంపించాము. వాళ్ళకి వార్నింగ్ సైన్స్ కూడా చెప్పి పంపించినాము. ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పాము. శివంపేట మండలం రత్నాపూర్ అంగన్వాడీ సెంటర్ నుంచి
కుకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసుపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాలు స్పందించారు. ఇలాంటి ఘోరాలు మరోసారి జరగకూడదంటే కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. పోలీసులు కేసును మంచిగా దర్యాప్తు చేసిన సహస్ర కుటుంబం ఎదుర్కొంటున్న విషాదం ఏ కుటుంబానికి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీటీ మరియు క్రైమ్ కంటెంట్ ప్రభావంతో చిన్నారుల ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని, దీనిపై ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. మరోవైపు తన ఏ పాపం చేసిందని పొడిచి పారేశారని సహస్ర తల్లి కన్నీటి పర్వంతమైంది. సొంత కూతురు సహస్ర 10 సంవత్సరాల అమ్మాయి. ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలంటే ఒక కొత్త చట్టం పెట్టడానికి, దానిపై 3 ఆర్డర్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానని సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవి సుబ్బారావు గారికి వారి టీం కి చెప్పాను. నిజంగా ఇక్కడ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ సీన్ ఎవరైతే చంపారో 14 సంవత్సరాల అబ్బాయిని పట్టుకోవడం, అంతేకాకుండా ఇది ఎట్లా జరిగింది అన్నది వివరించడం నాకు యూస్ఫుల్. సుప్రీంకోర్టులో 11 సంవత్సరాలుగా ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. సహస్ర లాంటి బిడ్డ, మరొక బిడ్డ చనిపోకూడదు. చంపిన కుర్రవాడు 14 సంవత్సరాలు అయినప్పటికీ స్పీడ్ ట్రయల్ 6 నెలల్లో చేయించి సహస్ర లాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టేది లేదు. సొంత జరిగినట్టే నా పాపం జరిగినట్టు ఇంకోటి జరగకూడదు. నేను మొదటి నుంచి కూడా అదే కోరుకుంటున్నాను. ఒక చట్టం అనేది రావాలి. ఇలాంటి మటర్లు, ఇలాంటి చిన్నపిల్లలు చేస్తే మైనర్లుగా దాన్ని వదిలేయడం కాకుండా, ఇలాంటి చేసిన వాళ్ళకి ఇంకా ఇలాంటిది ఉంటుంది అని భయపడాలి లోకం. నాలాంటి తల్లి ఇంకోరు ఈ స్థానంలో నిలబడొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది రావాలి, ఖచ్చితంగా రావాలి. అదే న్యాయం కోరేది కూడా నేను అంటే నా పిల్లని ఎలాగో తీసుకురాలేదు, నేనైనా తీసుకొచ్చుకోలేను. అలాంటిది అసలు అంత ఘోరంగా చంపారంటే మీరే ఆలోచించండి. ఇలాంటివి వదిలేస్తే ఇంకెన్ని జరుగుతాయి? ఎంతమంది తల్లులు బాధపడాలి ఈ దేశంలో చెప్పండి. ఇలాంటివి జరుగుతుంది అని ఒక చట్టం రావాలి, న్యాయం కావాలి. అదే నా పాపం చేసిందని అన్ని కత్తి పొట్లు పడవాలి చెప్పండి. ఆ మర్డర్ రాసుకోవడమే ఎందుకు చేయాలి? ఆ పిల్లల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అట్లా ఆలోచనలు ఇంకెన్ని రోజులు వస్తాయి? అలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళకి ఇలాంటి శిక్షలే పడతాయి. అలా చేస్తే అని ఖచ్చితంగా కావాలి సార్. నేను అదే కోరుకుంటున్నాను. నా పాప ఒక దేశానికి బలైపోయిందేమో అని అనుకుంటాను. నేను ఇద్దరు చట్టం చేస్తే మాత్రం నేను అంతే అనుకుంటాను సార్. న్యాయం జరుగుతుంది, నేను అంతే. ధర్మస్థల కేసులో ఫిర్యాదుదారు అరెస్టుపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఈ కేసు విచారణ ప్రక్రియపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. తప్పు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తన వైఖరి ఎల్లప్పుడూ న్యాయానికి, మతానికి మద్దతుగానే ఉంటుందని, మతపరమైన విషయాల్లో రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ సున్నితమైన విషయంలో తాను కేవలం న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నానని డీకే శివకుమార్ వివరించారు. దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.